వెల్కమ్ టు బెస్ట్ ఎంజీకే. అందరికీ స్వాగతం. ఇక థంబ్నెయిల్ చూశారు కదా, నెంబర్ 7 డెస్టినీ స్టేట్ వీడియోకి వచ్చేద్దాం. నా కమింగ్ టు డెస్టినీ నెంబర్ 7. ఈ నెంబర్ 7 డెస్టినీ గురించి చూద్దాం. ఈ నెంబర్ 7 అంటే ఏంటి? టోటల్ డేట్ ఆఫ్ బర్త్, ఏది డేటు, మంత్, ఇయర్ మొత్తం కలిపి వచ్చేది నెంబర్ 7. అంటే డైరెక్ట్గా రాదు. సపోజ్ 25 వచ్చింది మీకు, ఇక్కడ టోటల్ 7 అవుతుంది, అట్లా అనమాట. లేదా టోటల్ 52 వచ్చింది, 5 + 2 7. ఎందుకు అంటే మనకు గ్రహాలు 9 కాబట్టి ఇట్లా డబుల్ డిజిట్ వచ్చిందని సింగిల్ డిజిట్ చేస్తే 1 to 9లో మనకు వచ్చేస్తాయి ఇక్కడి నుంచి. ఇంకో దాన్ని ఏమంటారంటే, దీనిలో చిన్న డౌటు విమర్శ ఉంటుంది. 7 వెనక చెప్పిన 4 వారానికి 7 రోజులే ఉన్నాయి కదా గ్రహాలు. అంటే ఈ 7 గ్రహాలు అంటే సూర్యుడు, చంద్రుడు, గురువు, బృహస్పతి, వీటి మీద మనకి 7 పేర్లు. వీక్ ఆఫ్ ది డేస్ బేస్డ్ ఆన్ గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 7 ప్లానెట్స్ మీద ఉన్నాయి. అందుకే వారానికి 7 రోజులు. మరి 7 దీన్ని ఉంటాం, కేతు ఉంటాం, ఇందాక 4ని రాహు ఉంటాం. ఇవి గ్రహాలే కదా, మీరు 9 గ్రహాలు ఎట్లా అంటారు? గ్రహాలు 7 అంటారు. కానీ ఈ రెండింటిని ఏమంటారంటే జ్యోతిష పరిభాషలో ఛాయాగ్రహాలు అంటారు. మరి దీని పవర్ ఎలా ఉంటుంది? ఒరిజినల్కి ఏముందో దీనికి కూడా అదే పవర్ ఉంటుంది, కానీ గ్రహాలను. ఇప్పుడు ఒరిజినల్ ఒకటి ఉంది, జిరాక్స్ ఉంది. దీన్ని ఒరిజినల్ అంటాం, దీన్ని జిరాక్స్ అంటే జిరాక్స్. కానీ ఒరిజినల్ ఏం కంటెంట్ ఉంటుందో అదే కంటెంట్ జిరాక్స్లో ఉంటుంది జ్యోతిష పరిభాషలో, దాన్ని అంటాం. 9 ఒరిజినల్ గ్రహాలు, 7 గ్రహాలు ఉంటాయి. ఈ 2 ఉపగ్రహాలు అంటారు. మీకు 7 సంతానం ఉందనుకోండి, ఎంతమంది అంటే 7 అంటారు. 7లో 2 ఆడపిల్లలు, 5 మగపిల్లలు. అప్పుడు ఏం చెప్తారు? సార్ 7 అంటే 5 అబ్బాయిలు, 2 అమ్మాయిలు అండి అంటాం. 7 అబ్బాయిలు అనం అంటే మీకు క్వశ్చన్ వస్తుంది కదా, 7 ఎట్లా సార్, మీకు 2 ఆడపిల్లలు కదా అంటారు. టోటల్ సంతానం 7, దాంట్లో 5 అబ్బాయిలు, 2 అమ్మాయిలు. అలా అంటే నెంబర్ 7 ఇది. కేతు అంటారు, అది నెప్ట్యూన్ అని ఇంగ్లీష్లో అంటారు. సో ఈ డెస్టినీ వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఈ డెస్టినీలో ఏమేమి ఉంటాయి నెంబర్ 7 కంటే? ట్రావెలింగ్ ఉంటాయి దీంట్లో నుంచి. అన్ని రకాల ట్రావెలింగ్ దీంట్లో, వాటర్ ఉంది, ల్యాండ్ ఉంది, ఎయిర్వేస్, ఇవన్నీ కూడా. లేదా మన వీధుల్లో తిరిగే కూరగాయలు అమ్ముకునేవాళ్ళు, ఐస్ క్రీమ్ బండి, ఈచ్ అన్ని స్థాయిలో అనమాట ఇవి దీంట్లో ఉంటాయి. తర్వాత ఫారెన్ వెళ్ళేవాళ్ళు, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేసేవాళ్ళు, ఇలాంటివన్నీ దీంట్లో ఉంటాయి. ఇది కాకుండా వేరే ఇప్పుడు మెడిటేషన్ చేసేవాళ్ళు, తర్వాత కొన్ని ఆశ్రమాలు, ఇలాంటివన్నీ కూడా స్పిరిచువల్, ఇంకా ఎడ్యుకేషన్లో PhD రీసెర్చ్ చేసేవాళ్ళు, ఈ నెంబర్ 7లో వీళ్ళ డెస్టినీలో ఇన్ని ఉంటాయి అనమాట. ఎగ్జాక్ట్ ఏది ఉంటుందన్న డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఉంటుంది. ఎందుకు ఆ డేట్ ఆఫ్ బర్త్ రావాలంటే ఇక్కడ బర్త్ డేటు, తర్వాత ఇక్కడ నేమ్ ఉంది. ఈ 2 ఎమికల్గా ఉండి దీనికి కనుక మ్యాచ్ అయితే అప్పుడు ఎన్నిట్లో మీరు ఏదో అనుకుంటారు కదా, సార్ నాకు వద్దు సార్, ఓన్లీ మెడిటేషన్, యోగా నేర్చుకోవాలి, జస్ట్ విల్ బికమ్ యోగా మాస్టర్ అయిపోతాం, పెద్దవాళ్ళు అయిపోతారు కదా. నేను ఫారెన్ పోవాలనుకోండి, చేసి ఫారెన్ అయిపోతాం. ఇన్ని ఉన్నాయి కదా, దీంట్లో మీద ఉందా లేదు సెలెక్షన్ చేసుకొని ఇది అది 2 ఒకటే అనుకోండి, అమికబుల్ ఉంటే ఆటోమేటిక్గా కెన్ రీచ్. దీంట్లో ఏమో ఇన్ని డెసిషన్ చెప్పాను అనమాట. ఇది ఎప్పుడవుతుంది? ఇక్కడ మీ డెసిషన్ 7కి ఈ 2 ఎమికల్ నెంబర్ అంటే ఇక్కడ రైట్ పెట్టాను, కరెక్ట్గా మీద అవుతుంది. మీరు ఏమనుకుంటారో అది అవుతుంది. కానీ ఇక్కడ ఈ డెస్టినీలు ఇవన్నీ ఉంటే మీరు ఇక్కడ కూర్చొని ఇంకేదో ఆపోజిట్ అనమాట. నేను ఇండస్ట్రీ పెడతాను, దీనికి ఆపోజిట్ ఇంకేదో, నేను హీరో కావాలో, హీరోయిన్ కావాలో ఏదో అనుకున్నారు. మీరు అనుకోవటం, ఇది ఓన్లీ అనుకోవటం. గుర్తుపెట్టుకోండి, న్యూమరాలజీలో ఈ నేమ్ కానీ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇది షోస్ ఓన్లీ యువర్ క్యారెక్టర్. అందుకే మనం సెకండ్ స్టెప్కి వచ్చాము ఇప్పుడు. ఆల్మోస్ట్ క్లాస్ లాంటిదే. ఇదివరకు ఉన్న వీడియోలన్నీ చెప్పిన వీడియోలన్నింటిలో కూడా ఉంటున్నాయి క్యారెక్టర్స్. నెంబర్ 1 వాళ్ళు ఎలా ఉంటారు, నెంబర్ 2 క్యారెక్టర్ అంటే ఒలిమి స్వభావం అంతే. దీంట్లో ఫ్యూచర్ ఎక్కడ ఉంది? లేదు. మళ్ళీ దీంట్లో 25% అని చెప్పాను, కానీ నేను చెప్పే ఎన్నో వీడియోలో 100% వస్తుంది. వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది, బట్ న్యాయంగా నిశ్చితగా నేను ఓన్లీ 25, మిగతా ఈ నేమ్ చూసుకున్నప్పుడు రిమైనింగ్ 75 to 80 వస్తుంది. అప్పుడు క్యారెక్టర్ కూడా 100% వస్తుంది. ఇది ప్రూవెన్ రిజల్ట్స్ ఉన్నాయి 25 ఏళ్లలో. ఇది ఒకటి అవుతుంది. మీరు ఏంటో తెలుసుకోవాలి, హూమ్ యామ్ ఐ అని తెలిసిపోతాయి ఇక్కడి నుంచి. తర్వాత వాట్ ఈస్ మై గోల్ సెకండ్. ఎంత బాగుంది కదా న్యూమరాలజీ. హూ యామ్ ఐ, నేను ఎవరిని, అందరు మీ క్యారెక్టర్ ఏంటి, కోపిష్వాడినా, మంచివాడినా, హెల్పింగ్ నేచర్ ఉందా, దీంట్లో తెలుస్తుంది. వాట్ ఈస్ మై గోల్, ఈ 2 తెలుసుంటే లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఇది తెలుసుకోవటం కోసమే ఈ శాస్త్రాలన్నీ పుట్టాయి అన్నమాట. సో ఇది మీరు చూసుకోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, నెంబర్స్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఉన్నాయి, ఫారెన్ ట్రేడు, ఎక్స్పోర్టు, ఇంపోర్టు, తర్వాత యోగాలు ఇవన్నీ ఉన్నాయి. సరే దీంట్లో ఏదో ఒక గోల్ పెట్టుకున్నారు. ఇక్కడ దిస్ యువర్ డెస్టినీ, స్ట్రైట్గా వెళ్ళిపోయారు. మీరు ఇటువాడు చూడకుండా లెఫ్ట్కి వెళ్ళిపోయారు. ఎస్ యూ కెన్ రీచ్ ద గోల్. దీంట్లో టైం వేస్ట్ లేదు, మనీ వేస్ట్ ఏం లేదు. కానీ ఇట్లా వెళ్తూ మీకే మీరు ఇటు ఉంటుందేమో, మా బ్రదర్ చెప్పాడు, ఇంకెవరో చెప్పారు అందుకని ఇటు పోయేటప్పటికి ఎంతకీ డెస్టినీ లేదు. ఎందుకంటే డెస్టినీ ఇక్కడ ఉంది, మీరు ఇటు పోయారు, మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి బయట పోవాలి. దీంట్లో టైం వేస్ట్. ఇంకోళ్ళు ఏం చేస్తారంటే స్టేట్కి వెళ్ళగానే ఇక్కడ నుంచి డెస్టినీ ఇక్కడ ఉంది అనుకొని వెళ్తుంటారు. దాకా పోయిన తర్వాత ఇక్కడ ఏం బోర్డు కనిపించదు, బోర్డు ఇటువైపు చూపిస్తుంది. అప్పుడు ఏం చేయాలి, లేదు నేను స్ట్రేట్ ఫార్వర్డ్ పోతా అంటే కాంట్ రీచ్, జస్ట్ టేక్ ద యూటర్న్, ఇట్లా వెళ్ళి మళ్ళీ వెళ్ళిపోయి ఈ సైడ్కే ఉంటుంది. యూటర్న్ తీసుకోవాలి, మీ వెనక్కే ఉండొచ్చు. ఆల్రెడీ దాటేశారు సార్ మీరు. ఇక్కడ పెట్టిన డెస్టినీ ఇక్కడ ఉంటుంది, ఈ కిందికి ఉంది. ఇది అనదర్ 20 kilometers ఉంది, ఇక్కడనే ఉంది 10 kilometers. అదే స్టార్టింగ్ అయితే ఇట్లా వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకొని కిందికి వచ్చి ఇట్లా వెళ్ళిపోయారు. ఇది మీ రోడ్లో పోతున్నప్పుడు అయిపోయి, ఇదేమీ డెస్టినీ ఇంతకంటే ఏం లేదు. ఎందుకంటే మెమరీ టెక్నిక్స్లో నేను క్లాస్లో కూడా చెప్తాను కదా,
ఒక గంట సేపు సుత్తు కొట్టే బదులు ఒక ఎగ్జాంపుల్ ఇస్తే ఈజీగా మనకు మైండ్లో ఎక్కుతుంది అనమాట. దీని ద్వారా డెస్టినీ చెప్తున్నాం మనం. ఇక ఇంకో డెస్టినీ ఏముంటుంది, స్టేట్కి బయలుదేరిపోయాడు, ఇక్కడ దారిలో పెద్ద రోడ్ రిపేర్ ఏదో వచ్చేసి, లేదా ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అరగంట అప్పుడప్పుడు ట్రాఫిక్ చాలాసేపు జామ్ అవుతుంటుంది. ఇక్కడి నుంచి ఏం చేయాలి, ఒకటేమో వెయిట్ చేయాలి, ఓపిక ఉంటే వేపు ఇది వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళొచ్చు. దీనికైతే వెయిట్ చేయొచ్చు, కానీ అది పెద్ద గుంత రిపేర్ అంటే ఇంకో నెల రోజులు అవుతుంది. ఇమీడియట్ ఇక్కడి నుంచి పక్క నుంచి వెళ్ళిపోవడం, సైడ్ ఏదో కచ్చా రోడ్ ఏదో ఉంటుంది, ఇక్కడ దిగాలి, పొలాలు గిరాలు ఉంటాయి, దిగి నెమ్మదిగా మళ్ళీ ఇటు వచ్చి స్టేట్కి వెళ్తే అగైన్ యూ కెన్ రీచ్ యువర్ డెస్టినీ. ఈ ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాను. దీంట్లో 2 పాయింట్స్ ఏమొచ్చాయంటే, మీ డెస్టినీలో ఏమేమి ఉంటాయో చెప్పాను. మీరు అనుకోవటం కూడా ఉంటుంది. మీరు అనుకోవటము ఈ 2 ఒకటైతే కెన్ రీచ్. డెస్టినీ వేరే ఉంది, మీరు ఇంకో రూట్లో పోతున్నారు, అక్కడ డాక్టర్ కావాలని ఉంది, మీరు యాక్టర్ కావాలని పోతారు, అక్కడ యాక్టర్ ఉంటే మీరు డాక్టర్ని పోతారు. ఇక్కడ చాలామందికి అనుకున్న పనులు జరుగుతుంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ లైఫ్లో. న్యూమరాలజీ శాస్త్రంలో సంఖ్యాశాస్త్రం మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఈ 2 తెలుసుకోవాలి. ఇదివరకున్న వీడియోలోనేమో మీ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి దాంట్లో చెప్పాను. ఆ క్యారెక్టర్ 2 ఉంటాయి అనమాట. ఇది మళ్ళీ సైన్స్ అండ్ పర్సనల్ డెవలప్మెంట్ ఎట్లా ఎందుకు వస్తుంది అని అంటే, ఒక డేట్ ఆఫ్ బర్త్ పెడితే వాళ్ళ క్యారెక్టర్ చెప్పే 2 ఉంటాయి. ఒకటి హైలీ పొటెన్షియల్ క్వాలిటీస్, హనుమంతుడి శక్తులు వాళ్ళలో ఉంటాయి, పాజిటివ్ శక్తి. రెండోది ప్రతి వాళ్ళకి నో మ్యాన్ ఇస్ పర్ఫెక్ట్. ప్రతి ఎంత మేధావి కానివ్వండి, వాడు ఫారెన్లో తినండి, ఏమన్నా కానివ్వండి, శాస్త్రాలు కూడా చదువుకోనివ్వండి, డెఫినెట్గా వాళ్ళకు కూడా కొన్ని మైనస్ పాయింట్లు ఉంటాయి. శివుడికి కూడా మైనస్ పాయింట్ ఏముంటుంది, దానికి బోడా శివుని పెడితే వాళ్ళు నమ్మేస్తారు. భస్మాసుడు ఆ స్టోరీ లైన్ కనుక చూసుకుంటే ఆయన కూడా స్టెప్ వేస్తారు. మళ్ళీ విష్ణు వచ్చి కాపాడ వేరే విషయం. పురాణంలో కూడా పాయింట్ చెప్తారు, నిజంగా వాళ్ళు అట్లా ఉంటారు తర్వాత విషయం కూడా ఒక ఎగ్జాంపుల్. అందుకోసం ఇక్కడ ఏంటంటే క్యారెక్టర్ తెలుసుకున్న దాంట్లో పొటెన్షియల్ క్వాలిటీస్ ఉంటే దీన్ని పెంపొందించుకోండి అని అంటాం. ఇక్కడ మైనస్ పాయింట్లని ఏది, మీరు పొగడతలకే పొంగిపోతారు, లేకపోతే డ్యూయల్ మెంటాలిటీ ఉంది, సెల్ఫ్ డిసిషన్ ఉండదు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు అని ఉంటాయి కొంతమందికి. దీన్ని వీక్నెస్ పాయింట్ని తగ్గించుకోండి, మీలోని పనిని పెంచుకోండి అని మటుకు క్యారెక్టర్ చెప్తుంది. ఇది ఏ సైంటిస్ట్ చెప్పినా, సైకాలజీ చెప్పినా, ఎవరు చెప్పినా ఇదే చెప్తారు. నేను మటుకు 21 నుంచి ఇదే చెప్తాను, ఎవరికైనా ఇంకొక డీవియేషన్ ఉండదు. రెండవది, మన లైఫ్ ఏంటి సార్, ఈ వ్యాపారాలు ఆ వ్యాపారాలు అన్నీ రావట్లంటే ఇదే డెసిషన్. నెంబర్ 7, నిరాశ, డిప్రెషన్, డిసప్పాయింట్మెంట్ అయిపోతారు. ఒక స్టేజ్కి వచ్చి అన్నీ చేశాను సార్, అయిపోయింది, జాబులు మానేసాను, ఇంట్లో కూర్చున్నాను సార్ అని టోటల్ డిప్రెసివ్గా ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఏం చెప్తే, మీరు ఏమేం చేశారో చెప్పండి, ఏ పని చేస్తున్నా కాబట్టి అసలు ఏం పనులు చేస్తారో చెప్పండి. వాళ్ళు చెప్పిన 3-4 పనులు లేదు, వీళ్ళు డెస్టినీ కాదు. డెస్టినీ వేరే ఉంది, ఈ రూట్ వేరే. ఇందాక చూపించాం కదా, ఇటు వాటు మీ ఎడిదినా మీ డెస్టినీ కాదు, కరెక్ట్ అడ్రస్. తిరుగుతుంటే అడ్రస్ తెలియకుండా. అప్పుడు ఈ డెస్టినీకి ఒకసారి ట్రై చేయండి, కొంచెం టైం, ఇంత టైం ఇన్వెస్ట్, కొంచెం టైం ఇన్వెస్ట్ చేయండి, ఏం చేస్తామని వీళ్ళు గెడుతుందని చెప్పేస్తే వాళ్ళు వెళ్ళిపోతారు. అంతేగాని ఎవరు చేయబట్టుకొని వాళ్ళు వెంబడి మేము పోం. ద రైట్ డెసిషన్, వాళ్ళ జీవిత గమ్యం ఇది, మీరు ఇచ్చేయండి, బాగుంటుంది అడ్వైజ్ ఇచ్చేస్తే దిల్ డెవలప్ లైక్ అయింది. న్యూమరాలజీ ఇంతకు మించి ఇంకేమి మంత్రతంత్రాలు ఇవ్వాలి ఉండవు, నో షార్ట్ కట్స్. ఇంకోటి గుర్తుపెట్టి, లైఫ్లో ఎవరైనా పైకి రావాలని అంటే ఏవి కూడా ఈ చిట్కాలు షార్ట్ కట్స్ ఉండవు. కరెక్ట్ ఇప్పుడు చెప్పిన డెసిషన్ ప్రకారం చూసుకోవటం, దానికి మనం ప్రయత్నం చేస్తేనే పనులు అవుతాయి. ఇరుసున కందని పెట్టినది ఈశ్వరుడిత్వం కూడా పోదన్న ఒక సామెత ఉంటుంది. ఈశ్వరుడు బండి మీద పోతుంటే దాన్ని కూడా గ్రీసింగ్ ఆయిల్ పెట్టాలట, లేకపోతే అది కూడా పోదట ఆయన బండికి కూడా. కాబట్టి వీళ్ళందరూ కూడా, హనుమంతుడు కూడా లంకకు పోయి సీతను కనుక్కున్నాడు. తర్వాత రాముడు అంటే వారధి కట్టారు, ప్రయత్నం చేస్తారు. దేవుడే అసలు ఈ వారధులు అంతా ఎందుకు ఇట్లా అక్కడ వెళ్ళిపోవచ్చు. ఆయన పంపించాడు, ఇక్కడి నుంచి వారధి కట్టాడు, లంకకి వెళ్ళాడు. అంటే దేవుళ్ళు కూడా మానవ రూపం వచ్చి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తుంటారు. ప్రయత్నం మొట్టమొదటిది. టైం వచ్చింది కాబట్టి నేను ఫామ్లో చెప్తాను, సక్సెస్ ఫామ్లో చెప్పాలి కదా, చివరిలో చెప్తా అంటారు. ప్రతి వీడియోలో ఇప్పటి నుంచి చివరిలో టిప్ చెప్తాను. సక్సెస్ రేట్ ఏంటంటే, నెంబర్ 1, 80% మీ స్వయం కృషి. ఇట్లా ఈ డెస్టినీ తెలుసుకొని స్వయం కృషి, కరెక్ట్గా పద్ధతి తెలుసుకొని డిసిప్లిన్ పద్ధతి 80%. ఒక్కోసారి 80%కి మీకు వచ్చేస్తే 100% రాలేదు. దీనికి ఏమేడవుతుంది అంటే 10% అన్నది లక్. అది జ్యోతిషం కావచ్చు, అస్ట్రాలజీ కావచ్చు, రింగ్స్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, కొంచెం అదృష్టం. 10% అప్పటికి మీకు ఎంత 90%. 10% రాలేదు కదా. మూడోది అన్నది డీజీ అంటే డివైన్ గ్రేస్ వచ్చేస్తుంది. దిస్ ఆటోమేటిక్ విల్ కమ్. ఈ 2 చెప్పితే ఇది రాదు. ఈ 2 చేశారు. చాలామందికి నష్టం ఎందుకు వస్తుందంటే ఇక్కడ అతుకుపోతారు. ఈ 18-100% అనుకుంటారు. కష్టపడితే పైకి రావడం జరగదు. ఇప్పుడు పటాభరం ఏమంటాడు, కష్టపడే కాదు ఇష్టపడి చదువుకోమని అంటారు. ఈ 1800 అనుకుంటే వాళ్ళు అక్కడ అయిపోతారు. లేదు ఇక్కడ 10% లక్తోనే పైకి వస్తామంటే అయిపోతారు. దేవుడా నువ్వే దిక్కు, నేను ఇంట్లో ఏ కష్టపడిన రావాలి ఇటు పోతారు. ఈ 2 ఫెయిల్యూర్, ఇది కూడా ఫెయిల్యూరే. ఈ 2 గ్రూప్స్ ఉంటాయి. నేను దేవుడిని నమ్మను, అష్టాలు నమ్మను, ఏది నమ్మను, నా కష్టం నమ్ముకుంటా, డెఫినెట్గా వాళ్ళు ఫెయిల్ అయిపోతారు, డౌటే లేదు. ఈ 2 లేకపోతే ఫెయిల్ అయిపోతారు. ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అట్లాగే నేను ఓన్లీ అదృష్టం నమ్ముతాను, ఓన్లీ దేవుడిని నమ్ముతాను ఉండవు. మీరు ఏ సినిమా యాక్ట్ని ఇండస్ట్రీ అండి వాళ్ళు శ్రమ పెడతారు, నాకు కొంచెం లక్ కూడా నమ్ముతానండి, కొంచెం నేను దేవుడిని కూడా నమ్ముతాను. ఆల్మోస్ట్ ఆల్ బాలీవుడ్, హాలీవుడ్, టాలీవుడ్ ఏదైనా కూడా అందరూ ఈ 2 నమ్మేవాళ్ళు అత్యధిక శాతం 90%. ఆల్ పొలిటీషియన్స్ అందరూ, నా క్లయింట్లు అయితే సైంటిస్టులు,
సైకియాట్రిస్టులు కూడా ఉన్నారు, పర్సనల్ డెవలప్మెంట్ డైరెక్టర్లు కూడా ఉన్నారు, నాన్ బిలీవర్స్ కూడా నా క్లాస్లో ఉన్నారు. దీన్ని బట్టి మీకు అర్థమైంది. ఎందుకంటే ఎక్కడికక్కడ క్లారిటీగా చెప్తున్నాం. డోంట్ డిపెండ్ ఓన్లీ ఆన్ లక్, డోంట్ డిపెండ్ ఆన్ ఓన్లీ డివైన్ గ్రేస్, డోంట్ డిపెండ్ ఆన్ ఓన్లీ యువర్ పర్సనల్ ఎఫర్ట్. అసలు ఎఫర్ట్ ఏందో తెలియాలి కదా, ఎట్లా చేయాలి ఇక్కడ చెప్తుంది న్యూమరాలజీ. దిస్ ఇస్ ద రైట్ వే. నో యువర్ సెల్ఫ్ అండ్ నో ద డెస్టినీ. మీ డెస్టినీ ఏంటో తెలుసుకొని పోతే అప్పుడు సక్సెస్ వస్తుంది. ఇది సక్సెస్ న్యూమరాలజీలో ఇది వచ్చే డెస్టినీ గురించి. నెక్స్ట్ వీడియోలో నెంబర్ 8 వస్తాం. టోటల్ డేట్ వరకు 8 వస్తాం. అంతవరకు సెలవు. మీ ముదిగొండ గోపికృష్ణ.